కష్టకాలం ఉన్నది. సంచులు శంకలు పెట్టుకొని తిరుగుతున్నాం. రైతు బంధు లేదు, పింఛన్లు లేవు. పాగలగాడు వచ్చి మమ్మల్ని నాగం చేస్తాడు. 4,000 అది ₹1 లేదు. నా ముంగడికి వస్తావన్నీ మళ్ళా ఓటు వేయడానికి కాళ్ళని మొక్కి ఆడిచ్చిన ₹1000 ఆశపడేస్తే బస్సులో కొట్టుకొని సత్తారు. బస్సు ఆపుతలేడు, బస్సులు కూడా ఆపుతలేరు. పిరి బస్ అని బాగా అబద్ధం. ఎందుకు పిరి బస్ ఎందుకు పెట్టిన? పని పాట లేని వాళ్ళు తిరుగుతారు, మాసం తిరుగుతున్నామా? ఎన్నడూ ఏడాదికి 2 సార్లు పోతా నేను. మోగన్ని పిల్లలు చదువుకునే వరకు ఆళ్ళు అవుతుంది మాకు. సొంత ఇల్లు కూలగొట్టబట్టే. రైతు బంధు లేదు, ఏది లేదు. మనతో దమక్కర ఉంది వేస్ట్ గాడు. ఏమి ఆడు గాజు లేదు, బంక్ పిరిగంటే ఎవరికి అయిందో అది అయినోనికి అయింది, కాలోనికి కాలే. మాకు కాలే కానీ మేము ఎట్లా చెప్పాలి? అయినోనికి అయింది. మా కిరాయిల బతుకే కిరాయిలకే రాసిచ్చినాం. కిరాయిలు కరెంట్ బిల్ అయితే తీసుకుంటాను. అందరికి ఎట్లా వస్తుంది? వచ్చిన వాళ్ళకు ఏడొచ్చిందో కరెంట్ బిల్ అట. కరెంట్ బిల్ కూడా రాసి అన్నాడు. నేను పని మాట పోయి నువ్వుకేంగ ఇట్లుకేంగ బస్సు ఎక్కి దిగి రాపించేస్తాడు. మళ్ళా నెలకు ₹100 రాతనే ఉన్నాడు. 500 కాసు లేదు, నాకు 200 కాసు లేదు. వేస్ట్ గాడు వీడు. ఒక 2 బస్సు 10 బస్సులు ఉన్న కాడ 2 బస్సులు వేసిండు. మేము ఆడలేం ఎక్కితే కుక్కలాగా తీసేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. కండక్టర్లు డ్రైవర్లు మద్దిగు మనిషి కాదా గాడిది కాదా అంటారు. ఈ పిరి బస్సులు పెట్టి మా పానం తింటారు. ఎవరు పెట్టమన్నారు? కోపన్ బియ్యం సన్న బియ్యం ఇస్తే ఉన్నోళ్ళు లేనోళ్ళు తింటారు. పిరి గాసు అన్నారు, గాసు లేదు. కరెంట్ పిరి అన్నారు, అది లేదు. ఏది లేదు. ఇప్పుడు రోడ్డు మీద దొంగతనం వాళ్ళు పోవాలి రావాలి, ఏది లేదు. బస్సులు ఎక్కుతుంటే కూడా సెల్లులు కొట్టేసుడు, పుస్తల తాళ్ళు కొట్టేసుడు. ఇన్ని రోజులు ఒక్క దొంగలేడు, ఇప్పుడు అందరు దొంగలే. ఇప్పుడు మస్తు బాధ అవుతుంది. అన్నిట్లో ఒప్పుకున్నాడు, ఏ చేస్తలేడు. రైతులకు ఏం మంచిగా చేస్తలేడు, ఎవరికి ఏం మంచిగా చేస్తలేడు. ఏది ఇస్తలేడు. అన్ని పిరం చేసిండు. ఇప్పుడు నూనె డబ్బా 1500 చేసిండు, బియ్యం ₹70 చేసిండు. మరి ఇట్లా రోడ్డు మీద అమ్ముకొని బతుకుటోళ్ళు ఎట్లా బతుకుతారు? మరి చెప్పు. అన్ని ఇంత పిరం చేస్తే రైతు పండుగలు లేవు, ఏ పండుగలు లేవు. గెలిపించింది వేస్ట్ అయింది అంతే, ఇంకేం లేదు. రైతు బంధు ఏడ పడుతుందా? రైతు బంధు పడతలేదు, ఏది ఇస్తలేడు. 2 లక్షలు లేవు, 3 లక్షలు లేవు. రైతు బంధు లేదు, ఏది లేదు. దొంగలాగా గెలిపించి ఓట్లేసి దొంగలాగా అయినా కేసీఆర్ బెటరు. ఆయన వస్తానన్నా ఇంకా అందరికి ఇస్తాడు. కొడుకులు ₹1 తిండి పెడతలేరు. కూరగాయలు అమ్ముకొని బతారా? నేను 6 నెలలకు 30,000, 6 నెలలకు 30,000 పెట్టుబడి వెళ్ళు. ఎంతో అంతో కడుపుకు బతుకున్నాం మొగని నేను. ఇప్పుడైతే మొత్తమే లేదు. మేము కొడుకులు పెట్టకుండా కూరగాయలు అమ్ముకుంటానే బతున్నా. ఇప్పుడు రైతు బంధు పెడతాన్నా మాకు సుఖం ఉండి పెట్టుబడికి అందు కదా. మరి వీడు వచ్చేది లాభం, వచ్చి ఏం చేసేది? ఏం బిక్తండి? వచ్చి గడ్డి బీకది అందుకొస్తాడా? నాకైతే మస్తు నన్ను అయితే చాలా అన్యాయం చేసిండు వీడు. మస్తు అన్యాయం అయిపోయింది. మాపు చేయలేదు, అన్ని అంతా నన్ను చాలా సర్వనాశనం చేసిండు. వానికి ఓటు వేసి తప్పు చేసిండు. రుణమాపు 2 లక్షలు ఉన్నాడట, ఏదో నెల అన్నట. అదే నెల మనకి ఎరుకుంటుంది. వీడు మాపు చేస్తాడని మనకు తెలియదు. అదట 1 నెల వెనకకు తీసుకుంటున్నాం, ముందు తీసుకుంటాం చేస్తాడట వాడు. మాకేం ఎరుక ఎన్నడో తీసుకుంటాం మేము. వాడి చేయాలి. ఒక కేసీఆర్ చేసిండు నాకు ₹1,00,000. అది కేసీఆర్ చేసిండు. కేసీఆర్ చేసినప్పుడు అయింది ₹1,00,000 అయిందని చెప్పలేదు అక్క. ₹1,00,000 అయినాయి. మళ్ళా రైతు బంధు వేసిండు 6 నెలలకు. దసరా వరకు 30,000, ఇప్పుడు 30,000. 60,000 ఒక్కసారి 30, ఒకసారి 30, 60,000 సంవత్సరానికి 60,000. అన్ని టూ మచ్ కాదు కానీ ఇక ఏం లేదు. 60,000 పోయినాయి. ఒక కేసీఆర్ ₹1,00,000 మాపు చేసిండు. ఇక అది లేదు, ఇది లేదు. వీడు వచ్చింది ఏం లేదు. రేవంత్ రెడ్డి లేదు. అది ఆడు ఏమిటికి పనికి వస్తలేడు నాకైతే. బట్ ఏమి వేస్ట్గా నాకైతే. నా అయితే ఉన్నాయన్నీ పోయినాయి. నా అంత పోయింది. నా బంగారం గింగారం అంత భయంకరం మాపు ఏది చేయలేదు నాకు. కాంగ్రెస్ లేదు, మనలు లేదు, ఏది లేదు. వచ్చిన కాంచి ఏది ఏ మంచిగా లేదు. ఏంది ఒక బస్ అని పిరి పెట్టిండు, వాళ్ళు కొట్టుకొని చేస్తుర్రు. రైతు బంధు పడతలేదు, ఏది లేదు. ఏ ఆదరణ లేదు, ఏది లేదు. మా ఇంట్లో ఎవడిచ్చిండు? ఎవడు ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు ఏడాది అవుతుంది, ఒక్కసారి కూడా వాడలేదు. వేయలేదు, వేయలేదు. పల్లె
రుణమాపు ఎవరు తీసుకున్నారో ఎవరికైందో రుణమాపు మేము తీసుకోలే, మాకు రుణమాపు లేదు ఏది లేదు. అంతేనా 2 లక్షలు ఉన్న అందరికి వాళ్ళు చేసుకుంటారు పండుగ రుణమాపు అయిన వాళ్ళు, మాకు లేదు మేము చేసుకోలేదు. లెక్కలకు వాళ్ళే వెళ్తాను, మాకేం లేదు. మొండి రకాలు గంటగొడ్డలే ఉంది, ఏం లేదు. కాంగ్రెస్ పాలన ఇట్నే ఉందమ్మా. ఇట్లా అంటే ధరలు గిట్లా అన్నీ ఒక తీరుగానే ఉన్నాయి, గట్టినే ఉన్నాయి. రైతు బంధు పడుతుంది అట్లా లేదు, లేదా? మీరు రైతే పండిస్తారా? పండియమ్మ ఊళ్ళోనే ఉంటది వ్యవసాయం. ఊళ్ళకి వెళ్ళా పడ్డదా రైతు బంధు? రైతు బంధు వాళ్ళే 2 తాపాలు ఇప్పుడు ఈ తాపతో పర్లేదమ్మా. 2 తాపాలు ఎకరానికి 15,000 అన్నారు కదా, ఇచ్చలేదా? ఏది వాళ్ళే ఇంకా. సరే సరే, భయపడుతున్నావు మరి. నేనెందుకు భయపడతా? మరి బాగా చెప్తే పర్లేదమ్మా, మా ఆవిడ ఇన్నే ఉంది. కోపానికి రాగల. సరే సరే. ఇక్కడ దిక్కైతే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి అడగలేరు, చేయలేరు. మనకు తెలంగాణ ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ అన్ననే మాకు అంతే, ఇక్కడ ఏముందో ఆయన చూసుకునేటో. ఇప్పుడు ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే గాని ఎవ్వరు గాని మీ ప్రాబ్లం ఏముందని ఒక్కరు అడిగేటోళ్ళు లేరు. మాకు తెలంగాణ కేసీఆర్ అన్న పోయిండు, మాకు చాలా బాధ అయిపోయింది. ఏం అమలు చేస్తుర్రో ఏమో మేడం, ఇప్పటిదాకా అయితే ఇక్కడ మమ్మల్ని మెయింటైనింగ్ చేసేది అంతా శ్రీనివాస్ యాదవ్ అన్ననే. ఇప్పటికి కూడా మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా మేము వాళ్ళ ఇంటికి పోతాం, బాధ. ఈ ఎమ్మెల్యే ఎవరు బి మాకు తెలియదు ఇక్కడ. ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఆమె పేరు ఏం పేరు ఆ మేడం కూడా ఒక్కసారి కూడా ఈ మార్కెట్ కి వచ్చి ఏమైంది ఎట్లుంది అని మమ్మల్ని అడగలే. మాకు మళ్ళా మాకు తెలంగాణ కేసీఆర్ అన్ననే రావాలని మా కోరిక. ఇంకా నేను అవన్నీ చూడలే మేడం, మేము పొద్దుగాల లేస్తే మార్కెట్. అదే మళ్ళీ బాధ అనిపిస్తుంది, మాకు కేసీఆర్ పోయినందుకు బాధ అనిపిస్తుంది. మాకు కేసీఆర్ అన్ననే రావాలా, మాకు ఎందుకు ఆడను. మనం మనమే గరీబోలమే ఆడుకుంటాం, ఉన్నోళ్ళు ఆడుకుంటాం, గరీబోలమే ఆడతాం. మాకు ఏది ఉన్నా ఏమున్నా మాకు మళ్ళా కేసీఆర్ అన్ననే రావాలా, కేటీఆర్ అన్న శ్రీనివాస్ యాదవ్ మాకు వీలే కావాలా, అంతే. మనగా ఆడపోతే వాళ్ళు ఆడిరా? ఇప్పుడన్నా ఉన్నోళ్ళు ఎవరు ఆడతారు? మనం ఆడతాం. బతుకమ్మ మనది, తెలుగు రాజ్యం మనది. వాళ్ళెక్కడిది? కాంగ్రెస్ వేస్ట్. మనం ఆడినట్టు మనం చేసినట్టు వాళ్ళు చెయ్యరు. రాజకీయం కూడా అంతే ఉంది, ఆయన కట్నే చేస్తుండు. కేసీఆర్ ఏ మాట అన్న మాట తప్పలేదు, మంచిగా చేసిండు మనకు. ఈయన అన్ని తప్పుడే, అన్ని వేస్ట్ లెక్కలు చేస్తుండు. ఒక్కడి కూడా లేదు మాకు. ఎవరికి ఇస్తుండే? కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుండే మా అక్కడ ఆంధ్రాలో ఇస్తుండేవో కానీ మనకి ఇస్తలేడు. తెలంగాణ ఏమి ఇస్తలేడు.